ఈ బిడ్డను తీసుకొచ్చినప్పుడు హాస్పిటల్లో నుంచి తీసుకొచ్చింది. అందరికి కొంతమంది తెలుసు, ఎందుకంటే ఈ బిడ్డను బట్టి ఇంకా కొంతమంది వచ్చారు. అలాగే మన సాక్ష్యం అనేక మందికి ఎలా ఉండాలి చెప్పాలి, మరొకరు మారేలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అవునా? హల్లెలూయా. తల్లిగారు హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి దేవుడి దగ్గర పడేసి ప్రార్థన చేశారు. హల్లెలూయా. అవునా? ఏమని ప్రార్థన చేశారు? యేసయ్యా ఒక్కసారి చూడు అని ప్రార్థన చేశారు. రిపోర్టులు తెచ్చారమ్మా, ఇలా పట్టారు. అప్పటికి తనకి డ్రింకింగ్ చేయడం వల్ల చిన్నప్పటి నుంచే, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పటి నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను నువ్వు? తెలీదు, వీడికి తెలీదు. ఎన్ని సంవత్సరాలు నీకు? 24 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు ముందు? ఒక 15 సంవత్సరాల నుంచి తాగుతున్నాడు. నానా, ఈ సాక్ష్యం ద్వారా నీకు మంచి భార్య వస్తారా? ఎందుకంటే నువ్వు చాలా బాగా మారేవాడి. అవునా కదా? అప్పుడు తన లివర్ పోయి నిజంగా వాటర్ కూడా ఫామ్ అయిపోయి ఆయాసం వచ్చేసి హాస్పిటల్ జాయిన్ చేసినా కూడా పనవన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో తల్లి ఈ మహిమగల మందిరాన్ని తీసుకుని వచ్చింది. హల్లెలూయా. దేవుడు ఈ బిడ్డను ముట్టాడండి. హల్లెలూయా. ఈ బిడ్డను ముట్టడమే కాదు, అప్పటికే తనకి పచ్చకావరులు అంటే లివర్ పూర్తిగా డ్యామేజ్ అయి వాటర్ ఫామ్ అయి ఆయాసంతో ఉన్న బిడ్డకి ఈరోజు హాస్పిటల్లో ఇక్కడి నుంచి వెళ్ళిన 3 రోజు చేయించారమ్మా. వెళ్ళిన వెంటనే నీ బిడ్డను నేను స్వస్థపరుస్తున్నానని చెప్పారు కదా. అందరూ విన్నారండి? అందరూ విన్నారు కదా? ఈ బిడ్డను నేను స్వస్థపరుస్తున్నాను, ముడుతున్నాను అని ఈ తల్లిని ధైర్యపరిచారు. ఏడుస్తున్న తల్లిని ధైర్యపరిచారు. వెళ్ళిన 3వ రోజు హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు అన్ని చేయించుకుంటే అన్ని రిపోర్ట్స్ నార్మల్ వచ్చాయి. హల్లెలూయా. హల్లెలూయా. ముట్టడమే కాదు, మార్చడమే కాదు, రిపోర్ట్స్ తో సహా దేవుడు స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఇప్పుడు అన్ని లెవెల్స్ కూడా చక్కగా వచ్చినాయి. దేవుడు అంత గొప్పవాడో తెలుసా? పిలిచిన వెంటనే పలికే దేవుడు. ఇంకా మంచి భవిష్యత్తు ఇస్తాడు.